కుర్చీ బచావో బడ్జెట్ లాగానే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డిలు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులతో కలిసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, తెలంగాణ నుంచి పెద్ద మొత్తంలో పన్నులు కేంద్రానికి పోతున్న నిధుల కేటాయింపులు మాత్రం మొండి చేయి చూపిస్తున్నారని, కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్, మిగతా ఎంపీలు ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించి బడ్జెట్లో సవరణ చేసే విధంగా కోరాలని, బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు వస్తాయని మాయమాటలు చెప్పారని, కేంద్ర మంత్రులకు ప్రధానమంత్రికి మెమరాండం ఇచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణకు కేంద్రం నుంచి సాధించిందేమీ లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మేకం విఠల్, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా మరి ముఖ్యంగా ట్రిపుల్ గురించి 10 ఏళ్ళ నుంచి చెప్తున్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మరి ట్రిపుల్ సంబంధించిన అంశాన్ని కనీసం బడ్జెట్లో ప్రస్తావించకపోవడం నిజంగా మరి శోచనీయమైనటువంటి విషయం మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఐఐటి విషయంలో కూడా హైదరాబాద్ ఐఐటికి సంబంధించి ప్రస్తావించలే. మరి మేము విద్య బాగా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరి దానికి అసలు పరిగణన తీసుకోకుండా ఈసారి నిధులే కేటాయించిన విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఎంపీ గారు ఎన్నికల ప్రణాళికలో గత 10 ఏళ్ల కింద కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఉన్నప్పుడు నాగులపల్లికి వెళ్ళి సంగారెడ్డి, జోగిపేట వయా మెదక్ రైల్వే లైన్ కోసము సర్వే కోసం నిధులను మంజూరు చేయిస్తే మరి ఇప్పటి బడ్జెట్ సమావేశంలో కనీసం ఆ రైల్వే లైన్ గురించి మాట మాత్రం కూడా తీయకుండా మరి బడ్జెట్ అలాగే ఇన్ని కూడా సర్వే కాదు కదా, ₹1 కూడా కేటాయించలే. మాట సందర్భాన్ని కూడా పేరు ఉచ్చలేదు విషయం నాకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మొన్ననే గెలిచినటువంటి ఎంపీ రఘునందనరావు గారు చాలా స్పష్టంగా ఎన్నికల హామీలో చెప్పిండు. తర్వాత సంగారెడ్డిలో సన్మానం చేసుకొని వచ్చినప్పుడు చెప్పిండు, నేను సంగారెడ్డి వరకు మెట్రో లైన్ కోసం కొట్లాడుతున్నా అని చెప్పడం జరిగింది. మనం కూడా డిమాండ్ చేసినాం. 2013-14లోనే బిఫోర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మెట్రో రైలు కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మియాపూర్ దాకా పాదయాత్ర చేసినాం. తప్పకుండా ఇవ్వాలని చెప్పి డిమాండ్ కూడా మనం చేస్తే తప్పకుండా ప్రస్తావిస్తామని ఆ విషయం కూడా ఇక్కడ తీసుకున్న సందర్భం లేదు. కాబట్టి ఈ విధంగా పట్టణీకరణ గురించి ఎక్కడ కూడా మరి నిధులు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇస్తున్నటువంటి దాఖలాలు లేవు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రం చిన్నగైంది, జిల్లాలు కూడా చిన్న కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలిసిపోయింది. మరి ఇప్పటి వరకు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాటికి నిధులు కేటాయించిన పరిస్థితి మనకి ఎక్కడ కూడా కనబడతలేదు. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక విధాలుగా తెలంగాణ రాష్ట్రం మీద వివక్ష చూపుతున్న దానిపై మరి అఖిలపక్షంతో పార్లమెంటుకు వెళ్ళాలి. అఖిలపక్ష నేతలతో అందరితో సమావేశమై పార్లమెంటు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద గట్టిగా పోరాటం చేయాలని చెప్పేసి దీని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని మరి అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి తీర్మానాన్ని పంపించడమే కాకుండా అఖిలపక్ష నేతలతో ఢిల్లీ నేతలపై పోరాటం చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ వివక్షతపై కూడా మరి వివక్షతపై ఒక తీర్మానాన్ని, శ్వేతపత్రాన్ని ప్రకటించాలని ఈ సందర్భంగా కోరుతూ, నిజంగా మరి తెలంగాణ ప్రజలంతా గమనించాలి. పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి మరి 5,000 కోట్ల నిధులు ఇస్తూ తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి గత 15 సంవత్సరాలు అంటే గతంలో గడిచిన 10 సంవత్సరాలు కానివ్వండి, ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వంలో ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కానీ ఎలాంటి నిధులు ఇవ్వకుండా మరి తెలంగాణ రాష్ట్రాన్ని అణిచివేసే ధోరణి, తెలంగాణ రాష్ట్రాన్ని అట్టడుగున చేసే ధోరణికి మేము తీవ్రంగా నిరసిస్తూ మరి భవిష్యత్తులో మా పార్టీ నేతల నిర్ణయం మేరకు పార్టీ తరఫున మరి కేంద్ర వివక్షపై పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.